Daily. Taste the Daily. తెలంగాణలో రెండో దశ పంచాయతీ ఎన్నికల్లోనూ అధికారం కొనసాగుతోంది. తొలి విడత ఎన్నికల్లో 55% పైగా గ్రామ పంచాయతీలను గెలుచుకున్న హస్తం పార్టీ రెండో విడతలోనూ అదే సీన్ కంటిన్యూ చేస్తూ దూసుకుపోతోంది. రెండో విడతలో ఇప్పటి వరకు వెల్లడైన 200 ఫలితాల్లో 100 వరకు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ఏకపక్షంగా గెలుస్తోంది. ఇక ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టులు కొన్ని సీట్లను కైవసం చేసుకున్నారు. ఉమ్మడి మెదక్, కరీంనగర్ జిల్లాలో మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ కనిపిస్తుంది. ఇక పాలమూరు, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలోనూ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను గెలుచుకుంటోంది. ఇక వరంగల్ జిల్లాలోనూ అధికార పార్టీ జోరు కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ రాజు పటేల్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా రెండవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కంప్లీట్ గా పూర్తయిపోయింది. కౌంటింగ్ కూడా ప్రారంభమైపోయింది. ఇప్పటి వరకు మొదటి ఫలితము మనకు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూరు టీ మండలం నుంచి వచ్చింది. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ బోని కొట్టింది. సో అంటే బోనీయే కాంగ్రెస్ పార్టీ కొట్టడం తోటి రాబోయే ఫలితాలన్నిటి కూడా అటు కాంగ్రెస్ వైపే వస్తాయన్నటువంటి ధీమా కూడా అటు కాంగ్రెస్ పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మొత్తానికి మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని తన హవానైతే కొనసాగింది. ఓటర్లందరూ కూడా చెయ్యికి ఓటేసి చెయ్యి గుర్తుకే జై కొట్టినటువంటి పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొదటి విడత కంప్లీట్ గా జరిగినటువంటి 439 ఎన్నికలకు 211 సర్పంచ్ స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 105 సర్పంచ్ స్థానాలు బీఆర్ఎస్, 42 బీజేపీ, 79 స్వతంత్రులుగా అక్కడ సర్పంచ్ అభ్యర్థులు గెలిచారు. అంటే దాదాపు సగానికి పైగా 57% పైగా కూడా సర్పంచ్ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటి విడతలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గెలవడం జరిగింది. సో అదే ఒరవడిని కూడా రెండవ దశ జరిగినటువంటి ఈ రోజు జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా అదే రిజల్ట్స్ ని కూడా రిపీట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు వస్తున్నటువంటి లీడ్ ప్రకారము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే, కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులు లీడ్ లో ఉన్నట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ అందుతుంది. సో కౌంటింగ్ అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఒక 1 అవర్ అయితే కనుక దాదాపు సగానికి పైగా సర్పంచ్ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ రోజు జరిగినటువంటి ఎన్నికలు ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో జరిగింది. సో మొదటగా మనం నిర్మల్ జిల్లాకు కనుక వెళ్తే నిర్మల్ జిల్లాకు సంబంధించినటువంటి నిర్మల్ నియోజకవర్గంలోని 6 మండలాలకు అక్కడ ఎన్నికలు జరిగాయి. నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ పార్టీలో అత్యంత ముఖ్యమైనటువంటి లీడరు, బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఉన్నారు. సో నిర్మల్ జిల్లాలో కూడా పోలింగ్ శాతం కూడా చాలా ఎక్కువగానే నమోదైంది. 82.67% నిర్మల్ నియోజకవర్గంలో ఈ రోజు జరిగినటువంటి పోలింగ్ శాతం నమోదైంది. మొదటి దశలో 80% అక్కడ నమోదైంది. సో నిర్మల్ అంటేనే అక్కడ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి బీజేపీ అభ్యర్థులు ఎక్కువగా గెలిచే అవకాశం ఉందనేటువంటి టాక్ అయితే వచ్చింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్న కాడ కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కువగా గెలిచారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా గవర్నమెంట్ లో ఉంది కాబట్టి గవర్నమెంట్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంటుందన్న దృష్ట్యా మొదటి ఫలితాలు, మొదటి దశ రిజల్ట్స్ అట్లా వచ్చాయి. కానీ ఈసారి కనుక మనం చూసుకుంటే అక్కడ ఎమ్మెల్యే ముఖ్యమా లేకుంటే అధికార పార్టీ ముఖ్యమా, ఎవరికి ఓట్లు వేశారు ఓటర్లు, ఏ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థి సర్పంచ్ గా వార్డు మెంబర్ గా గెలవబోతున్నారు అనేది కూడా చాలా క్రియాశీలకంగా చూడాల్సినటువంటి అంశం. సో నిర్మల్ నియోజకవర్గంలో జరిగినటువంటి ఈ రోజు సెకండ్ ఫేజ్ గ్రామ పంచాయతీ ఎన్నికల రిజల్ట్స్ అయితే ఇంకా ఇప్పటి వరకు ఏది కూడా బయటికి రాలేదు, కంటిన్యూ అవుతుంది. లీడ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ అందుతుంది. సెకండ్ స్థానంలో బీజేపీ, థర్డ్ స్థానంలో అక్కడ బీఆర్ఎస్ పార్టీ కొనసాగుతున్నట్టు చేస్తుంది. కానీ వాస్తవానికి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేత మహేశ్వర్ రెడ్డి నిర్మల్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఎక్కువ శాతము
బీజేపీ పార్టీ మద్దతు పరిచినటువంటి అభ్యర్థులే గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో బీజేపీ పార్టీ ఓన్ చేసుకోలేకపోయింది. సర్పంచ్ అభ్యర్థుల ఎంపికలో గానీ వారికి మద్దతు ఇవ్వడంలో గానీ ఎక్కువగా పట్టించుకోలేనటువంటి విమర్శలు కూడా క్యాడర్ నుంచి కూడా వచ్చినటువంటి సందర్భంలో సో నిర్మల్ నియోజకవర్గంలో జరిగినటువంటి ఫలితాలు అయితే ఒక 1 అవర్ తర్వాత కూడా చూడాల్సి వచ్చింది. ఏ విధంగా వస్తుందో ఇక సేమ్ అదే సిచ్యువేషన్ ఆదిలాబాద్ కనుక వస్తే ఆదిలాబాద్ నుండి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఉన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో కూడా ఈ రోజు సెకండ్ ఫేజ్ ఎలక్షన్ జరిగాయి. సో అక్కడ కూడా అదే పరిస్థితి మనకు కంటిన్యూ అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఆదిలాబాద్ సంబంధించినటువంటి దాంట్లో సగం వరకు మనకు కౌంటింగ్ కంటిన్యూ అవుతుంది. గ్రామ పంచాయతీలకు సంబంధించి కొన్ని చోట్ల బీజేపీ, కొన్ని చోట్ల కాంగ్రెస్, కొన్ని చోట్ల బీఆర్ఎస్ లీడ్ లోకి వస్తున్నప్పుడు కూడా ఆదిలాబాద్ సంబంధించిన కూడా ఎక్కువ శాతము కాంగ్రెస్ పార్టీయే అభ్యర్థులే లీడ్ చేసే అవకాశం అక్కడ కూడా కనిపిస్తుంది. ఇంకా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకి కనుక తీసుకుంటే సిర్పూర్ నియోజకవర్గంలో ఈ రోజు ఎలక్షన్ జరిగి ఇక్కడ పాల్వాయి హరీష్ బాబు ఎమ్మెల్యేగా ఉన్నారు. సో సేమ్ పాల్వాయి హరీష్ బాబు కూడా ఈసారి మిగతా వాళ్ళకంటే ఎక్కువగా ప్రచారం అక్కడ నిర్వహించారు. సో బీజేపీకి సంబంధించినటువంటి మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులు సిర్పూర్ నియోజకవర్గంలో ఈ రోజు జరిగినటువంటి ఎన్నికల్లో గెలిచే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సెకండ్ ఇది అక్కడ మనకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కనుక చూసుకుంటే 2 వర్గాల నుంచి అక్కడ అభ్యర్థులు ఉన్నారు. ఒకటి కోనేరు కోనప్ప వర్గం సంబంధించిన నాయకులు, రెండవది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంబంధించినటువంటి వర్గం నాయకులు. ఇరు వర్గాల నాయకులు కూడా అక్కడ పోటీ చేయడం జరిగింది. ఇరు వర్గాలు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. అంటే ఏ వర్గం వ్యక్తి అక్కడ గెలిచినప్పటికీ కూడా అది ఆటోమేటిక్ గా బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి బీఆర్ఎస్ అయితే సిర్పూర్ టీలో ప్రస్తుతానికైతే మొదటిగా వచ్చినటువంటి రిజల్ట్ అయితే బీఆర్ఎస్ పార్టీకే వచ్చింది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ బోని చేసిందని చెప్పవచ్చు. తర్వాత బీజేపీ పార్టీ లీడ్ లో ఉండబోతుంది. 3వ స్థానం కాంగ్రెస్ కు సిర్పూర్ నియోజకవర్గం ఉండబోతుంది. సో ఇక్కడ మన డిఫరెంట్ కనుక ఆలోచిస్తే ఎమ్మెల్యే ఉన్న కాడ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు, పార్టీ ఏమో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎక్కువేసి అధికార పార్టీకి మద్దతు తెలిపినటువంటి అభ్యర్థులను సర్పంచ్ గా వార్డు మెంబర్గా గెలిపిస్తారా, లేకుంటే మా నియోజకవర్గానికి అధికార పార్టీతో సంబంధం లేకుండా మా పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ఆ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి వార్డు మెంబర్లను సర్పంచ్లను గెలిపిస్తారా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఓటర్లు కూడా చాలా కన్ఫ్యూజ్ లో ఉండి ఓట్లు వేసినటువంటి పరిస్థితి అయితే ఈ 3 నియోజకవర్గాలు ఈ రోజు జరిగింది. మిగతా నియోజకవర్గాలతో పోల్చుకుంటే అటు నిర్మల్ గాని ఆదిలాబాద్ గాని సిర్పూర్ కాన్స్టిట్యూషన్ లో కూడా ఓటర్లు కూడా చాలా కొంచెం కన్ఫ్యూజ్ గా ఉండి కూడా ఓట్లు వేసినటువంటి పరిస్థితి జరిగింది. మొదటి ఫేజ్ లో కంటే ఈసారి సెకండ్ ఫేజ్ లో కూడా 4 నుంచి 5% పోలింగ్ శాతం కూడా ఎక్కువగా నమోదైంది. ఇక మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం చూసుకుంటే బెల్లంపల్లిలోని కంప్లీట్ 7 మండలాలకు ఈ రోజు ఓటింగ్ జరిగింది. ఫస్ట్ ఫేజ్ లో మంచిర్యాలలో జరిగింది, సెకండ్ ఫేజ్ బెల్లంపల్లిలో జరిగింది. 84.57% ఓటింగ్ నమోదైంది. అంటే ఆల్మోస్ట్ 85% వరకు బెల్లంపల్లి నియోజకవర్గంలో 7 మండలాలు జరిగినటువంటి పోలింగ్ శాతం అట్లా నమోదైంది. బెల్లంపల్లి నుంచి మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత పి వినోద్ అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే బెల్లంపల్లిలో ఈ రోజు మనం గమనించినటువంటి అంశాలు జీ న్యూస్ టీం కూడా చాలా గ్రామాల్లో మండలాల్లో పర్యటిస్తే కూడా కాంగ్రెస్ పార్టీకి అయితే బెల్లంపల్లి నియోజకవర్గంలో అంతా ఎక్కువగా మద్దతు ఇచ్చినటువంటి సర్పంచ్లు గాని వార్డు మెంబర్లు గాని గెలిచే అవకాశాలు ఎక్కువగా లేవనిపిస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక నాయకుల పైన ప్రజల నుంచి ఓటర్ల నుంచి కాస్త అసంతృప్తిగా ఉన్నట్టుగా కూడా కనిపించింది. అక్కడ ప్రజలతోటి కూడా ఓటర్లతో మాట్లాడితే కాబట్టి బెల్లంపల్లి కాన్స్టిట్యూషన్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా ఆధిక్యాన్ని ఇచ్చే అవకాశాలు అయితే కనిపించడం లేదు. అక్కడ బీఆర్ఎస్ పార్టీకి కాస్త అనుకూలంగా కనిపిస్తుంది. తర్వాత బీజేపీ పార్టీకి కూడా చాలా అనుకూల వాతావరణం అక్కడ మనకు కనిపించింది. ఇక జయశంకర్ భూపాల్పల్లి జిల్లాకు వస్తే జయశంకర్ భూపాల్పల్లిలో కాంగ్రెస్ పార్టీ హవానే కూడా కొనసాగే అవకాశం ఉంది. అక్కడ గండ్ర వెంకట సత్యనారాయణరావు అక్కడ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడు అంశాలు కూడా ఎక్కువగా మనకు జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాన్స్టిట్యూషన్ లో కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా మనము చూసుకుంటేనైతే ఈ సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ కూడా కొంచెం టఫ్ గా కూడా జరిగినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మొదటి దశ దానికి ఇటు 2వ దశలో ఈ రోజు జరిగిన ఎన్నికలకు కాస్త డిఫరెంట్ సిచ్యువేషన్ అయితే మనకు కనిపించింది. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ కి కాస్త సమయం తక్కువగా ఉంది కాబట్టి అభ్యర్థులు ఎక్కువ ప్రచారం చేసుకోలేకపోయారు. కొంచెం గుర్తుల విషయంలో కూడా ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యారు. కానీ ఈ రోజు జరిగినటువంటి దాంట్లో కొంచెం ఇంకా 3 రోజుల సమయం ఎక్కువగా వచ్చింది. అభ్యర్థులకు గుర్తులు కూడా అటు ఓటర్లకు తెలిసినటువంటి క్రమంలో సరైన ఓట్లు వేసేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అందింది. సో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఇష్యూస్ అయితే జరగకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు అయితే జరిగాయి. కౌంటింగ్ కూడా అదే జరుగుతుంది.
సో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కి వస్తే కౌంటింగ్ వద్ద కూడా చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎమోషనల్ ఫీలింగ్స్ తో అక్కడ నాయకులు ప్రజలు ఉంటున్నట్టు సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఓట్ల వద్ద కూడా ఆ పోలింగ్ కేంద్రం వద్ద కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా అనూహ్యమైనటువంటి ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా చాలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. గంటకి అయితే అటు సర్పంచ్ అభ్యర్థుల్లో, వార్డు మెంబర్ అభ్యర్థుల్లో వారికి మద్దతు ఇచ్చిన కుటుంబ సభ్యులు గాని, బంధువులు గాని, గ్రామ ప్రజలు గాని, పార్టీ నాయకుల మధ్య కూడా కాస్త టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది, కంటిన్యూ అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అనేది చాలా ముఖ్యమైనవి. ప్రతి అభ్యర్థికి కూడా ఓటు చాలా క్రియాశీలకమైనవి. ఎందుకంటే సమాన ఓట్లు రావడము, ఒక ఓటుతోటి, 2 ఓట్లతోటి, 3 ఓట్లతో కూడా గెలిపోవటంలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మాక్సిమం అభ్యర్థులందరూ కూడా తమకు మద్దతుగా ఉండేటువంటి వారి యొక్క ఓట్లను అయితే ఖచ్చితంగా వేయించారని చెప్పవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ కు జరిగినటువంటి పోలింగ్ శాతాన్ని బట్టి చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఒక జిల్లాలో 4 నుంచి 5% పోలింగ్ శాతం పెరిగింది కాబట్టి ఈసారి ఓటర్లు ఎక్కువగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద అయితే చాలా హడావుడి నెలకొంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా దాదాపు గ్రామంలోని అందరూ కూడా కౌంటింగ్ కేంద్రం వద్దకి వచ్చి చాలా ఆసక్తిగా చూస్తున్నారు. మొదటగా వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి ఫలితాలు కూడా ఆల్రెడీ సగం వరకు పూర్తయిపోయి వార్డు మెంబర్లు కూడా చాలా వరకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి వార్డు మెంబర్లే గెలవడం జరిగింది. సెకండ్ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది, 3వ స్థానంలో ఇండిపెండెంట్లు ఉన్నారు, 4వ స్థానంలో అటు బీజేపీ కంటిన్యూ అవుతుంది వార్డు మెంబర్లకు సంబంధించేది. వార్డు మెంబర్లు పూర్తయిన తర్వాత సర్పంచ్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. సర్పంచ్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ దాదాపు ఇంకో మేజర్ గ్రామ పంచాయతీలకు అయితే కాస్త లేట్ అయ్యే అవకాశం ఉంది. రాత్రి 8, 9 కూడా పట్టవచ్చు. మైనర్ గ్రామ పంచాయతీలకు అయితే మరొక 1 అవర్ లో రిజల్ట్ పూర్తిగా వచ్చే అవకాశం ఉంది. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియ ప్రస్తుత పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్. ఇక తెలంగాణలో 2వ దశ పంచాయతీ ఎన్నికల్లోనూ అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. తొలి విడత ఎన్నికల్లో 55% పైగా గ్రామ పంచాయతీలను గెలుచుకున్న హస్తం పార్టీ 2వ విడతలోనూ అదే సీన్ కంటిన్యూ చేస్తూ దూసుకుపోతోంది. 2వ విడతలో ఇప్పటి వరకు వెల్లడైన 200 ఫలితాల్లో 100 వరకు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. ఇక ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ఏకపక్షంగా గెలుస్తుంది. ఇక ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టులు కొన్ని చోట్ల సీట్లను కైవసం చేసుకున్నారు. ఉమ్మడి మెదక్, కరీంనగర్ జిల్లాలో మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ కనిపిస్తోంది. పాలమూరు, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలోనూ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను గెలుచుకుంటోంది. ఇక వరంగల్ జిల్లాలోనూ అధికార పార్టీ జోరు కనిపిస్తోంది. ఇక మెదక్ జిల్లాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నగేష్ అందిస్తారు. నగేష్, జిల్లా వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే ఫలితాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడైతే ప్రస్తుతానికైతే కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. మనం మెదక్ జిల్లాలో చూస్తే తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట, నార్సింగి, రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట, మెదక్ ఈ మండలాల్లో ప్రస్తుతానికైతే ఈ రోజు ఎలక్షన్ జరిగాయి. కౌంటింగ్ నడుస్తూ ఉంది. ఈ మండలాల్లో ఎక్కువ శాతం అయితే కాంగ్రెస్ పార్టీకి, మెదక్ జిల్లాలో అయితే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అభ్యర్థులు, సర్పంచ్ అభ్యర్థులు అయితే గెలుపొందిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి 40% వరకు అయితే రిజల్ట్స్ వచ్చేసాయి. ఆ రిజల్ట్స్ లో కూడా చాలా వరకు అయితే మనకు అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులే మనకు కనిపిస్తూ ఉన్నారు. అయితే బీజేపీ కూడా 2 స్థానాల్లో ఇప్పటి వరకైతే గెలుపొందింది. మెదక్ జిల్లాలోని మెదక్ మండలంలో 1 స్థానం కావచ్చు, రామాయంపేట మండలంలో మరో స్థానాలు అయితే గెలుపొందింది. సంగారెడ్డి జిల్లాలో చూసుకుంటే అందోల్, చౌటపూర్, పుల్కల్, బట్పల్లి, రాయకోడ్, జరాసంగం, జహీరాబాద్, మౌడంపల్లి, కోయిర్, మునిపల్లి ఈ మండలాల్లో అయితే ఎన్నికలు అయితే జరిగాయి. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ హవా అయితే ఎక్కువ నడిచిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మంత్రి దామోదర్ రాజనరసింహ నియోజకవర్గం కావడంతో ఆయా ప్రాంతాల్లో అయితే ఎక్కువ స్థాయిలో కాంగ్రెస్ హవా కనిపించింది. 2వ దశలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం బీఆర్ఎస్ గట్టి పోటీని ఇచ్చింది. జహీరాబాద్ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో, తర్వాత ప్రాంతాల్లో ఎక్కువ స్థాయిలో అయితే బీఆర్ఎస్ వాళ్ళైతే ఎక్కువ పోటీ ఇచ్చారని చెప్పుకోవచ్చు.
అయితే మనకు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చూస్తే Yes, Nagesh, please continue. Nagesh, continue. సిద్దిపేట జిల్లాలో చూస్తే అక్బర్పేట, భూపల్లి కావచ్చు, దుబాక, మిర్దొడ్డి, నంగునూరు, నారాయణపేట, సిద్దిపేట రూరల్, సిద్దిపేట అర్బన్, తొగుట, హుస్నాబాద్, బెజ్జంకి ఈ మండలాల్లో అయితే ప్రస్తుతానికైతే ఈ రోజు ఎన్నికలు జరిగాయి. రెండో దశలో కూడా అంటే దాదాపుగా ఈ సిద్దిపేట నియోజకవర్గంలో ఈసారి చాలా వరకు సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించిన ప్రాంతాల్లోనే ఎన్నికలు జరిగాయి. హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం కావడంతో ఇక్కడ బీఆర్ఎస్ కొంత హవా కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ జిల్లాలోని ఈ సిద్దిపేట నియోజకవర్గంలో ఎక్కువ స్థాయిలో బీఆర్ఎస్ అభ్యర్థులు అయితే గెలుపొందుతున్న పరిస్థితి ఉంది. దీంతో పాటు దుబ్బాక నియోజకవర్గం కూడా ఈ రోజు ఎన్నికలు జరిగాయి. దుబ్బాక నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో అటు బీఆర్ఎస్ కు కాంగ్రెస్ పార్టీకి మధ్య తీవ్ర స్థాయిలో పోటీ కనిపిస్తుంది. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ హవా అయితే ఎక్కువగానే ఉంది. మొదటి విడత కూడా కాంగ్రెస్ అభ్యర్థులే గెలుపొందారు. అయితే ఇతర జిల్లాలతో పోల్చి చూస్తే మాత్రం వేరే జిల్లాల కంటే బీఆర్ఎస్ స్థానాలు ఇక్కడ ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత 10 ఏళ్ల కాలంలో ఇక్కడ మాజీ సీఎం కేసీఆర్ ది ఇదే సొంత జిల్లా, తర్వాత హరీష్ రావు కావచ్చు, ఇతర మంత్రులు కూడా ఎక్కువ మంది ఉండడం, ఎమ్మెల్యేలు కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో 7గురు ఎంపిక కావడంతో కూడా ఆయా ప్రాంతాల్లో వారి ప్రభావం అయితే ఉంది. ఎమ్మెల్యేలు కూడా వారికి బలపరుస్తూ ప్రచారం కూడా నిర్వహించే నేపథ్యంలో ఎక్కువ స్థాయిలో బీఆర్ఎస్ కూడా కొంత గట్టి పోటీ. అయితే చూసుకుంటే ఈ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం సెకండ్ ఫేజ్ లో ఉమ్మడి మెదక్లో చూసుకుంటే సిద్దిపేట జిల్లాలో అయితే 60 బీఆర్ఎస్ ఉంటుందని అయితే ప్రచారం అయితే జరుగుతుంది. ఆ విధంగా కూడా ఫలితాలు ఉన్నాయి. మెదక్ జిల్లాలో మాత్రం 80% వరకు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని చెప్పి ఇక్కడ ఫలితాలను విశ్లేషించుకుంటే చెప్పుకోవచ్చు. కాకపోతే ఓవరాల్ లాస్ట్ ఫలితం వచ్చేంత వరకు కూడా పూర్తిగా వివరాలు తెలియజేయలేదు కాబట్టి ప్రస్తుతానికి అయితే తగ్గఫారుగా నడుస్తుంది. సంగారెడ్డి జిల్లాలో కూడా అదే పరిస్థితి ఉంది. ముఖ్యంగా అంటే ఈ ప్రస్తుతం ఉన్న మంత్రి దామోదర్ రాజనరసింహ ఎంపీ సురేష్ శెట్కర్ నియోజకవర్గం కావచ్చు, ఆయా ప్రాంతాల్లోనే ఎన్నికలు జరిగాయి కాబట్టి వారి ప్రభావం ఎక్కువగా ఉంది. కాంగ్రెస్ అభ్యర్థులే ఎక్కువ స్థాయిలో విజయం సాధిస్తూ ఉన్నారు. సర్పంచ్ల తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఉంటుంది. చాలా గ్రామాల్లో అయితే ఒక విధంగా కాంగ్రెస్ అభ్యర్థి ఉప సర్పంచ్ గా బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎన్నిక ప్రస్తుతం కూడా అదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని చెప్పి మనకు ఒక విధంగా ఆ సన్నిహిత వర్గాలు అయితే చెబుతూ ఉన్నాయి. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో చూసుకుంటే సంగారెడ్డి జిల్లా ఈ 2 జిల్లాల్లో బీఆర్ఎస్ అయితే గట్టి పోటీ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీకి. మెదక్ జిల్లాలో మాత్రం ఎక్కువ స్థాయిలో కాంగ్రెస్ కే స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఒక విధంగా మనం కింది స్థాయి నుంచి సర్వే చూస్తే వెల్లడవుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేష్. ఇక తెలంగాణలో 2వ దశ పంచాయతీ ఎన్నికల్లోనూ అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. తొలి విడత ఎన్నికల్లో 55% పైగా గ్రామ పంచాయతీలను గెలుచుకున్న హస్తం పార్టీ 2వ విడతలోనూ అదే సీన్ రిపీట్ చేస్తూ దూసుకుపోతోంది. 2వ విడతలో ఇప్పటి వరకు వెల్లడైన 200 ఫలితాల్లో 100 వరకు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధించారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ ఏకపక్షంగా గెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టులు కొన్ని సీట్లను కైవసం చేసుకున్నారు. ఇక ఉమ్మడి మెదక్, కరీంనగర్ జిల్లాల్లో మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ కనిపిస్తోంది. పాలమూరు, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను గెలుచుకుంటోంది. వరంగల్ జిల్లాలోనూ అధికార పార్టీ జోరు కనిపిస్తోంది.
ఇక తెలంగాణలో 2 దశ పంచాయతీ ఎన్నికల్లోనూ అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. తొలి విడత ఎన్నికల్లో 55% పైగా గ్రామ పంచాయతీలను గెలుచుకున్న హస్తం పార్టీ రెండో విడతలోనూ అదే సీన్ రిపీట్ చేస్తూ దూసుకుపోతోంది. రెండో విడతలో ఇప్పటి వరకు వెల్లడైన 200 ఫలితాల్లో 100 వరకు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధించారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ఏకపక్షంగా గెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టులు కొన్ని సీట్లను కైవసం చేసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికలు రెండవ దశ పూర్తయిపోయి కౌంటింగ్ కూడా ఫలితాలు వెలువడుతున్నటువంటి నేపథ్యంలో జిల్లాలో ఆసక్తికరమైనటువంటి ఫలితాలు వెల్లడవుతున్నాయి. 6 మండలాలకు సంబంధించి ఫలితాలు వస్తున్నటువంటి నేపథ్యంలో మొదటగా చిన్న పంచాయతీలకు సంబంధించి ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం మేరకు మొత్తం కూడా కూసుమంచి మండలంలో 41 పంచాయతీలు ఉండగా దాదాపుగా కూసుమంచి మండలంలో బీఆర్ఎస్ 2 స్థానాలు గెలవగా కాంగ్రెస్ 9 స్థానాలు గెలిచింది. ఇక నేలకొండపల్లి మండలంలో 32 గ్రామ పంచాయతీలు ఉండగా కాంగ్రెస్ 6 స్థానాలు, సిపిఎం 1, బీఆర్ఎస్ 6 స్థానాలు. ఇక్కడ కూడా హోరాహోరీగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక తిరుమలాయపాలెం మండలంలో 40 గ్రామ పంచాయతీలు ఉండగా దాదాపు ఇప్పటికే బీఆర్ఎస్ 3, కాంగ్రెస్ 4 గ్రామ పంచాయతీలు గెలిచింది. ఖమ్మం రూరల్ లో 21 పంచాయతీలు ఉండగా బీఆర్ఎస్ 3, కాంగ్రెస్ 2, ఇక సిపిఎం 2 స్థానాలు గెలిచినట్లు సమాచారం అందుతుంది. ముదిగొండ మండలంలో కూడా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగిస్తుంది. కొన్ని స్థానాల్లో అక్కడ కమ్యూనిస్టులు ప్రాబల్యం చూపిస్తున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇక కామెపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందుతున్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటి వరకు వస్తున్నట్టు అంటే 2 గంటలు స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో పూర్తిగా దానికి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా కొద్దిసేపట్లో కూడా దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా పూర్తిగా వెల్లడయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. 1000 ఓట్లు ఉన్నటువంటి పంచాయతీలకు మాత్రమే ప్రస్తుతం ఫలితాలు వెల్లడవుతున్నాయి. దాని తర్వాతకి కూడా పెద్ద సంఖ్యలో కూడా మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఏదేమైనా ఈ రెండో దఫా ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా అటు బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులే ఎక్కువగా పోటీ పడినట్టు సందర్భం. కొన్ని మండలాల్లో మాత్రం ఎక్కువగా కూడా కమ్యూనిస్టు అంటే వామపక్షాలు సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ పార్టీలు మాత్రం కొంత ప్రభావం చూపుతున్నట్టు కనిపిస్తా ఉంది. ఇక వార్డుల వారీగా చూసుకుంటే వార్డులు మాత్రం హోరాహోరీగా కొనసాగుతున్నాయి పోటీ అని చెప్పుకోవచ్చు. ఒక గ్రామ పంచాయతీలో 10 వార్డులు ఉన్నాయనుకుంటే ఒక 5 వార్డులు మాత్రం కాంగ్రెస్, ఇంకొక 5 వార్డులు మాత్రం బీఆర్ఎస్ లేదంటే కమ్యూనిస్టు పార్టీలు సమానంగా గెలుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే చాలా గ్రామ పంచాయతీలు ఈసారి రిజర్వేషన్ కు సంబంధించి ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ అయినటువంటి క్రమంలో ఉప సర్పంచ్ పదవికి చాలా డిమాండ్ ఏర్పడింది. అందుకనే వార్డు సభ్యులు కనుక ఎవరైతే ఎక్కువ గెలుస్తారో ఆ వార్డు సభ్యులకు రిజర్వేషన్ ఉండదు. వాళ్ళు జనరల్ గా వార్డు ఉప సర్పంచ్ గా నియమించే అవకాశం ఉంటుంది కనుక వార్డు సభ్యులు ప్రధాన గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి మెయిన్ లీడర్లంతా కూడా కొంత వార్డు సభ్యుల మీద దృష్టి పెట్టి ఉప సర్పంచ్ పదవికి పోటీ పడుతున్నటువంటి తరుణంలో వార్డు సభ్యులు ఎక్కువ కూడా అటు కాంగ్రెస్ కు ధీటుగా పక్ష అభ్యర్థులు, అటు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి అభ్యర్థులు ముందంజలో ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటి వరకు అయితే ఫలితాలు హోరాహోరీగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరొక 2 గంటల తర్వాతకి పూర్తి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నటువంటి క్రమంలో పోలీసులు చాలా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎవరిని కూడా విజయోత్సవ ర్యాలీలు చేయించడం గాని లోనికి కూడా ఎవరిని రాణించకపోయినటువంటి క్రమంలో భారీ బందోబస్తు ఉందని చెప్పుకోవచ్చు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు అయితే చోటు చేసుకోలేదు ప్రస్తుతానికి. అట్లనే పోలింగ్ లో అలాగే ఉంది కనుక కౌంటింగ్ తర్వాత కూడా అలాంటి పరిస్థితులే ఉండాలన్న ఉద్దేశంతో పోలీసులు భారీ భద్రతా చర్యలు చేపడుతుందని చెప్పుకోవచ్చు. ఇక కౌంటింగ్ కు సంబంధించి 6 మండలాల్లో ప్రస్తుతం ఈ కొనసాగుతున్నటువంటి క్రమంలో అభ్యర్థులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా గ్రామీణ స్థాయిలో అన్ని పార్టీలు కూడా భారీగా ప్రచారం చేశాయి. ఓటర్లను ఆకట్టుకునే విధంగా కూడా అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినటువంటి క్రమంలో ఎవరు గెలుస్తారనేది చాలా ఆసక్తిగా మారింది. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ అభ్యర్థులకు బీఆర్ఎస్ అభ్యర్థులు
చాలా టఫ్ ఫైట్ ఇస్తున్నట్టు తెలుస్తా ఉంది. కొన్ని అంటే ఖమ్మం రూరల్ మండలం, తిరుమలపాలెం మండలాలకు సంబంధించి కమ్యూనిస్టులు పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తున్నట్టు తెలుస్తా ఉంది. కాంగ్రెస్ కు ఇంకొక సమస్య కూడా ఉందని చెప్పుకోవచ్చు. రెబల్ అభ్యర్థులు పెద్ద ఎత్తున కూడా కొన్ని గ్రామ పంచాయతీల్లో బరిలో ఉన్నారు. వాళ్ళ ఎఫెక్ట్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు ఉంది. అందుకని కొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలిచి కాంగ్రెస్ కు షాక్ ఇస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చాలా కీలకమైనటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలను గెలవడం కోసం ఇప్పటికే మంత్రులు చాలా విధాలుగా వ్యూహాలు రచించారు. మొదటి దశలో అనుకున్నంత మేరకు సాధించినప్పటికీ కూడా కొన్ని అటు వార్డు సభ్యుల్లో అయితే కొన్ని సర్పంచులు కీలకంగా ఉన్నటువంటి గ్రామాలలో అటు బీఆర్ఎస్ వామపక్షాలు గెలిచినటువంటి క్రమం చూసుకున్నాము. ఇప్పుడు కూడా రెండవ దశకు సంబంధించి కూడా అదే ట్రెండ్ కొనసాగుతుందా అనేది కొంత ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం ఫలితాలను బట్టి చూస్తే అదే ట్రెండ్ కొనసాగే అవకాశం అయితే ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థులు అయితే కాంగ్రెస్ అభ్యర్థులకు తీవ్రంగా పోటీ ఇస్తున్నటువంటి నేపథ్యంలో మరొక 2 గంటల తర్వాతకి పూర్తి ఫలితం వస్తే తప్ప ఎలాంటి ఫలితం అంటే ఇది ఎంతవరకు ప్రభావం చూపింది అనేది మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ యాకేష్.